ముందుగా మీకు దీపావళి శుభాకాంక్షలు. చాలా మందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అందరికీ తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు తెలియవు కదండి. జనరల్గా మీకు అర్థమయ్యే రీతిలో మీరు దీపావళి ఎప్పుడు చేసుకోవాలో నాకున్న పరిజ్ఞానం కొంది నేను చెప్తా. అదేంటయ్యా అంటే, దీపావళి మనం సోమవారం రోజు మాత్రమే చేసుకోవాలి. మనం ఆ సోమవారం రోజు అమావాస్య తిథి ఎప్పుడైతే ఉందో ఈ అమావాస్య తిథిని మాత్రమే మనం ఉపయోగించుకోవాలి. అట్లాగే మనం సోమవారం సాయంకాలం ఈ అమావాస్య తిథి ఉంది కాబట్టి మనం అమావాస్య రోజే చేసుకోవాలి. అయితే కొంతమందికి, ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు, కానీ కొన్ని విషయాలు నేను చెప్తా. అదే రోజు మన పాల సముద్రాన్ని చిలికినప్పుడు మహాలక్ష్మి పుట్టినటువంటి ముహూర్తం. ఈ మహాలక్ష్మి పుట్టింది కాబట్టి ఇది మంచి రోజుగా మనం చెప్తాం. అదే మహాలక్ష్మి ఆరాధన చేయవచ్చు, కుబేరుని యొక్క ఆరాధన చేయవచ్చు, దానికంటే ముందు కూడా యమారాధన కూడా చేయవచ్చు. ఇది 3 నుంచి 5 రోజులు చేసుకున్నటువంటి పండగ అండి. ఈ పండగ ఉద్దేశం ఏంటి అంటే, చెడు మీద మంచి గెలవటం. మంచే కాబట్టి ఎన్ని రోజులు చేసుకున్నా ఏం అభ్యంతరం లేదు. దాని యొక్క పూర్తి ఫలితాలు మీకు తెలియాలంటే, మీకు దక్కాలి అని అంటే, రేపు సోమవారం రోజు సాయంకాలమే దీపావళి జరుపుకోవాలి. సోమవారం రోజు సాయంకాలం చేసుకోవడం వల్ల మీకు మంచి ఫలితాలు ఉంటాయి.